स्थित जानकी परिलसत् कोदंड दंडं करे चक्रं चोर्ध्वकरेण बाहुयुगळे शंखं शरं दक्षिणे बिभ्राणं जलजातपत्रनयनं भद्राद्रिमूर्तिस्थितम् केयूरादिविभूषितं रघुपतिं सौमित्रियुक्तं भजे अदिगो अदिगो भद्रगिरि आन्ध्रजातिगिरि अयोध्यापुरी శ్రీరామచంద్ర శ్రీరామ రామ రామ శ్రీరామచంద్ర శ్రీరామ పోతే రమ్మత్త పొద్దున్నీ తిప్పిన తర్వాత తిప్పకుండా తిప్పుతున్నావు. కళ్ళు కాళ్ళు నాలుగా కలిసి పీత్తుపోతున్నాయి. ఇంకెంతసేపు ఈ అదివి ప్రజలు కోయినా తెల్లా. నా రాముడు నాతో చెప్పినాడయ్యా, ఒసే దమ్మక్క నేను ఈ కొండ మీదే ఉన్నానే, ఎతికి పట్టుకోవే, నా ముందు గోరంత దీపం వెలిగించవే, నాకింత ప్రసాదం పెట్టవే అని నా కల్లోకొచ్చి చెప్పాడయ్యా. జయంతి కల్లో తెప్పాడా? నిన్ను దీంతో పర్వాలే, కల్లో తెప్పింది ఎక్కడైనా నిజం అవుతుంటే కోయమాట. నా రాముడు కల్లో కూడా అబద్ధం చెప్పడయ్యా. కూసంత మనసెట్టి ఎతికితే తప్పకుండా కనబడతాడు. ఓసిని భక్తి బండలైపోను ఈ పిచ్చిలో బడబోకే ముసలిదాన. గూడెంబులో ఎవరికే రోగం వచ్చినా, రొజనం వచ్చినా, పురుడొచ్చినా, పురుగు ముట్టినా, ఆకో అలమో మందో మాకో నూరి కడుతుంటావు కదా. కట్టేదాకా కట్టనే బతుకు, మమ్మల్ని చంపకు. ఇవాళ రాముడు అంటుంది, రేపు రంగడు అంటుంది. ఈ లోగా మనకు పులుసు కారిపోతుంది. ఈ ముసల్దాంతో మనకేంటండి? అయ్యా వెనక్కి పోదాం, పదండి పదండి పదండి. ఆగండి అయ్యా, నా మాట వినండి. శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర శ్రీరామ శ్రీరామచంద్ర శ్రీరామ శ్రీరామచంద్ర లచ్చన్న స్వామి, రామ శ్రీరామ సీతారామయ్య ఉత్తలో దాగొట్టివా తండ్రి. ఏంది రామయ్య నీ లీల? నీ కథ నిండా కట్టాలేనా? అట్టా పొడితివి, ఇట్ట అడవికి పోతివి, అమ్మను పోగొట్టుకుంటేవి, అల్లకల్లోలం అయిపోతివి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఈ పుట్టలో ఎందుకు చేరావు స్వామి? అప్పుడో ఇప్పుడో పుట్టుకుమనే ఈ ముసలిదాని చేతికి ఎందుకు దొరికావు స్వామి? నేను నీకేం చేయగలుగుతాను?
నీ ఆలనా పాలనా చూసుకునేదెవరు? నీకు గుడి గోపురం కట్టేదెవరు? పూజా పునస్కారాలు చేసేదెవరు? నీ మంచి చెడు చూసుకునేదెవరు తండ్రి? ఎవరు తండ్రి? గోపన్న బాబు సమయానికి దేవుళ్ళ వచ్చి ఆ దేవుణ్ణి పడిపోకుండా కాపాడినావు. నీ కాలు మొక్తా. అందర్నీ కాపాడే ఈ అందాల రామయ్య కాళ్లకు మొక్కండి, నాకు కాదు. విగ్రహాలు దగద్దగాయమానంగా ఉన్నాయి. ఈ ఏడు మన నేలకొండపల్లి శ్రీరామనవమి సంబరాలు అంబరాన్నంటే ఎట్టున్నాయి. విగ్రహాలు జాగ్రత్తగా పట్టుకెళ్ళండి. ఏ చిలక, ఏ రామచిలక ఆగు. ఎక్కడా? పువ్వా పువ్వా, నా గోపన్ ఇప్పుడు వస్తాడే? చినుకమ్మ, నా గోపన్ ఇంకా రాడే? చిలకమ్మ, ఏయ్! ఓ! బావా బావా, నాకు ఆ చిలుక కావాలి. రా, నాకు ఈ చిలుక కావాలి. పో బావా. ఏయ్, ఇలా మీద కూర్చుని పొమ్మంటే ఎక్కడికి పోను? ఆ? పుత్తడి బొమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు. బహుమతి లేకుండా ఉత్తి శుభాకాంక్షలు మాకేం అక్కర్లేదు. నేను నీకు ఇచ్చినా నువ్వు నాకు ఇచ్చినా ఒకేలా ఉండే బహుమతి ఒకటి ఉంది. ఏమన్నా? నువ్వు ఇచ్చినా నేనిచ్చినా ఒకేలా ఉండేదా? ఏంటి బావా అది? మ్మ్. చిప్పో బావా. ఈ సిగ్గుల మొలకమ్మకి ఆ చిలకమ్మేగా కావాల్సింది. రా. ఎంత ముద్దుగా ఉందో. దీన్ని పంజరంలో పెట్టి ఇంటికి తీసుకురా, ఆడుకుంటాను. రా చిలక. రే సింగన్న, ఈ శ్రీరామనవమికి మన ఇంట్లో సంతర్పణ ఉందని ఊరంతా చాటింపు వేయించు. సరేనా? రామ రామ, ఊరందరికీ అన్నదానాలంటే మాటలు కాదండి, మూటలు మూటలు కావాలి. నిన్న కాక మొన్న కరువు పేరుతో ఉన్నదంతా ఊరాళ్ళకి పంచిపెట్టారు. మళ్ళీ ఇలా దానాలు ధర్మాలు చేసుకుంటూ పోతే రేపు కాపురం వీధిన పడిందనుకోండి, దిక్కెవరు? నువ్వైనా చెప్పరా నాయనా? అలాగేనమ్మా. షష్. అమ్మా, అమ్మా, నాకు చిన్న సందేహం. ఏంట్రా? నేను నీ కడుపులో ఉన్నప్పుడు నాకు ఊపిరెలాడేది? అదేరా ఆ పరమాత్ముడి లీలంటే. అలాగా? పెద్ద పెద్ద రాళ్లలో కప్పలుంటాయంటారు, నిజమేనమ్మా? నిజమేరా, ఉంటాయి. మరి వాటికి తిండి తిప్పలు ఎవరు చూసుకుంటారమ్మా? ఎవరేంట్రా, ఆ పరందాముడే. మరి ఇన్ని వింతలు చేసే ఆ పరంధాముడు మనం దాన ధర్మాలు చేసి వీధిన పడితే మనకి దిక్కుగా ఉండడంటావమ్మా? అర్థమైందిరా, అర్థమైంది. మీ నాన్నగారు చెప్పినట్టే అన్న సంతర్పణకు సరుకులన్నీ మూట కట్టి పంపిస్తాను. చంద్రయ్యను పంపించు. అలాగేనమ్మా. రామరామ. శ్రీకృష్ణ కృష్ణ. గోపన్న, ఇదిగో నువ్వు అడిగిన పంజరం. బాగుంది, చాలా బాగుంది. ఏ రామచిలక, నీకోసమే తెప్పించా.
నీకివాళ రుక్మిణీ కళ్యాణం చూపిస్తాను. అలాగా కంగారు పడకండి, ఆగండి. అబ్బా ఎంతసేపే ఉండు, చూపిస్తా. ఇతగాడు గోపకిషోరుడు, ఈవిడ రుక్మిణీదేవి. ఇతగాడిపై మనసు పడింది. వీడు శిశుపాలుడు. రుక్మిణిపై కన్నేశాడు. రుక్మిణి కృష్ణుడి కబురు చేసింది. కృష్ణుడు వచ్చాడు. రుక్మిణిని చేపట్టి ఎత్తుకుపోతున్నాడు. శిశుపాలుడు అడ్డుకున్నాడు. కృష్ణుడి కోపంతో కత్తి తీసి రవిక ముడి ఊడినట్టుంది, కొంచెం ముడివేయండే. ఆ తరువాత గోపకిషోరుడు ఎత్తిన ఖడ్గంతో శిశుపాలుణ్ణి తరివేశాడు. రుక్మికి తలని మీసాలని సగం సగం బోడి చేసి పంపించేశాడు. మెల్లిగా రుక్మిణికి 3 ముళ్ళు వేశాడు. ఆ తర్వాత కృష్ణుడు రుక్మిణిని గట్టిగా హత్తుకున్నాడు. ఈ చేతులు మా బావ చేతుల్లో ఉన్నాయి. బావా, నువ్వెప్పుడొచ్చావు? నీ రవిక ముడి ఊడిపోవడానికి మునుపే. నా స్నేహితురాలేరి? వెళ్ళిపోయారు. ఎప్పుడు? నేను నీ రవిక ముడివేయడానికి మునుపు. పో బావా. పొమ్మడానికి రమ్మన్నా? ఇది నీ రవికకు 3 ముళ్ళు వేయనిచ్చినందుకు నా కానుక. బావా, ఇది పంజరంలా లేదు, పసిడి గోపురంలా ఉంది. కమల, నా కంటికి నీ హృదయ గోపురంలా కనిపిస్తుంది. కుంకుమోపేత చందనాను చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ